నిధులలేమి, అధికారుల అలసత్వం వెరసి చివరి ఆయకట్టు వరకు నీరు పారని పరిస్థితి నిజామాబాద్ జిల్లా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 15 ఏళ్లుగా ప్రాజెక్టు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో కాల్వకు పూర్తి స్థాయిలో సీసీ లైనింగ్ పోయి నీరంతా వృధాగా పోతోందని రామడుగు ప్రాజెక్టు పరిధిలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. రామడుగు ప్రాజెక్టు కుడి కాల్వ కింద సుమారు 4,300 ఎకరాలు సాగుభూమి ఉంది. కాల్వ పొడవు 25 కిలోమీటర్లు ఉండగా దశాబ్దాల కిందట 15 కిలోమీటర్ల పొడవున సీసీ లైనింగ్ వేశారు. కానీ ప్రస్తుతం సీసీ లైనింగ్ పోయి కాల్వల నుంచి నీరు వృధాగా పోతోంది. ఎడమ కాలువ కింద సుమారు 1800 ఎకరాల భూమి సాగవుతోంది. ఈ కాల్వ, పిల్ల కాలువలకు సీసీ లైనింగ్ వేయలేదు. దీంతో కాలువలకు పగుళ్లు ఏర్పడి కాల్వల్లో పిచ్చి మొక్కలు పెరగడంతో చివరి ఆయకట్టుకు నీరు చేరక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు చెబుతున్నారు. ఈ రామడుగు ప్రాజెక్టు మాకు లెఫ్ట్ కెనాల్ నీళ్లు వాటర్ వస్తాయి. గత 10 సంవత్సరాల నుంచి సార్ మాకు లెఫ్ట్ కెనాల్ ప్రాబ్లం ఉంది, మరమ్మతులు చేపట్టండి అని చెప్పేసి ఎన్నోసార్లు స్థానిక ఎమ్మెల్యేకు మేము వివరించడం జరిగింది. మధ్యలోనే వాటర్ వృధా వెళ్ళి చెక్ డ్యామ్లు, వాగులు నిండే పరిస్థితి వస్తుంది తప్ప నిజంగా ఈ వాటర్ అనేది సద్వినియోగం చేసుకోవడం లేదు. మాకు లెఫ్ట్ కెనాల్ అనేది వాటర్ ఫుల్ విడిసపెడుతురండి. ఈ వాటర్ అనేది 3-4 ఊళ్ళ విలేజ్లోకి వెళ్ళిపోతాయి. ఇవి ఆ వాటర్ అనేది మా సుద్లం విలేజ్కి బాగా వెళ్ళిపోతున్నాయి, వాగులకు వెళ్ళిపోతున్నాయి. ఆ వాగులకు వెళ్ళిపోవడం వల్ల మాకు ఈ కొట్టిపల్లికి, కలుగొట్టుకు వెళ్ళిపోవడం లేదు. లీకేజ్ వల్ల మంచిగా మాకు సీసీ కాలాలు కానీ ఇవన్నీ సక్రమంగా చేస్తే మాకు చాలా బాగుంటుందని ఉద్దేశం. అది మా గ్రామం పక్కకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో రామడుగు ప్రాజెక్ట్ ఉందండి. మాకు ఈ రామడుగు ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్ నుంచి మాకు వాటర్ వస్తాయి సుద్లం గ్రామానికి. మా గ్రామం మీదుగా కురటిపల్లి, కలిగొట్టు ఇవన్నీ చివరి వరకు వెళ్తూ ఉంటాయి. కానీ ఈ వాటర్ అనేది ఏమవుతుందంటే ఈ లీకేజ్ వల్ల చివరి వరకు వెళ్లకుండా మధ్యలోనే ఈ పిల్ల కాలువల ద్వారా మాకు మా పంట పొలాల దగ్గర ఇటు చింతలకుంట అని చెప్పేసి ఒక చిన్న చెరువు ఉంటుందండి. దాదాపు అంటే ఒక 60-70 ఎకరాలు ఈ లీకేజ్ వల్ల మొత్తం అది నిండిపోయి ఆ పంట మొత్తం నష్టపోతుంది. రామడుగు ప్రాజెక్టు కింద ఉన్న కాలువలకు మరమ్మతు పనులు సత్వరం చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరందేలా చూడాలంటూ రైతులు కోరుతున్నారు.